క్రియేటర్స్ నేను మీ సత్య ఓమిటి ఓం గం గణపతి నమః. ఈరోజు వీడియోలో ఊరట ఆనందంగా ఉండడం ఎలా ది రియల్ నేను నిజంగా జరిగినటువంటి సంఘటనని రాసుకొని వీడియోగా చేస్తున్నాను. చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు అను డివోషనల్ వాయిస్ ఛానల్ కూడా నాదే. ఈ రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ రోజుల్లో ఎవరి బిజీ వారిది, ఎవరి కుటుంబం వారిది. పక్క వాళ్ళని పట్టించుకునే తీరిక, ఓపిక ఎవ్వరికీ లేదు. అలా అని ఎవరిని తప్పుపట్టలేం, ఇది ఒప్పు అని కూడా ఒప్పుకోలేం. పరిస్థితులు అలాంటివి, కాలంతో పాటు పరుగులు. జీవితం ఇంతే. ఒక సంతోషం లేదు, సరదాలు అసలే లేవు. సంతోషం కోసం ఎక్కడో వెతుక్కోవడం దేనికి? ఎవరి కోసమో ఎదురుచూపులెందుకు? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకునే బదులు నీ ఆనందం కోసం నువ్వే ఏదో ఒకటి చేసుకో. మనస్సు పెట్టి ఆలోచిస్తే సాలు కాని సమస్య అనేదే లేదు అని ముందు నువ్వు గ్రహించుకో. జీవితం చాలా చిన్నది. ఈరోజే మనది, రేపు మనది అవ్వాలని లేదు కదా. బ్రతికినంత కాలం సంతోషంగా నవ్వుతూ బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నం తప్పేమీ కాదు కదా. ఆనందాలు, అనుబంధాలు లేని జీవితం ఎడారి లాంటిది. ఎడారిలో నీటి కోసం, వయాసిస్సు కోసం ఎలా వెతుకుతామో జీవితంలో ఆనందం కోసం కూడా అలాగే అన్వేషిద్దాం. ఆ ఆనందాన్ని, నవ్వుని అందరికీ పంచుదాం. తద్వారా ఆరోగ్యంగా, అందంగా ఉందాం. ఒక్క మాట చెప్పనా, గుండెలో సంతోషం ఉంటే అది ముఖంలో కనిపిస్తుందట. మరి నా జీవితంలో ఆనందాన్ని నింపుకోవడం కోసం నేనేం చేశానో ఈ వీడియోతో మీకు షేర్ చేస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఊరట, ఈ రోజుల్లో ఈ పదాన్ని నాతో పాటు చాలామంది మర్చిపోయారు. దాదాపు ప్రతి ఒక్కరి జీవితం యాంత్రిక జీవితం అయిపోయింది. రోజంతా ఉరుకులు పరుకులు, డబ్బు సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నాం. ఖాళీ దొరికితే ఫోన్తో సావాసమే కాకుండా కొందరైతే ఏకంగా సంసారాలే చేసేస్తున్నారు. ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు, కానీ ఇది నిజం. ఒక భార్య లేదు, ఒక భర్త లేడు, అమ్మా నాన్నలు కూడా లేరు, బంధువులు బంధుత్వాలు అసలే లేవు, స్నేహాలు కూడా సరిగా లేవు. చాలామందికి ఈ రోజుల్లో ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఎవలో పడిపోయి అటు బంధాలకి, ఇటు ఆరోగ్యానికి దూరం అవుతున్నారు చాలామంది. పిల్లలు కూడా అదే బాట పడుతున్నారు. మరి ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా? కుటుంబంతో కలిసి చేసుకునేవే పండుగలు. వేడుకలకైతే కుటుంబ సమేతంగా వెళ్ళాలి, కానీ ఒక ఫంక్షన్ లేదు. పండుగలు కూడా ఏదో మొక్కుబడులుగా మారాయి. ఫంక్షన్కి వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం. పండుగలు ఏదో చేశామంటే చేశాం, లేకపోతే చేసుకోవాలి కాబట్టి చేశాం. అందరూ కాదు, కానీ చాలామంది పరిస్థితి ఇలానే ఉంది ఈ రోజుల్లో. పక్క వాళ్లతో పన్నెత్తి మాట్లాడే తీరిక, ఓపిక మనకి ఉండవు. ఎప్పుడు బిజీ బిజీ అయిన వాళ్లతో మనసారా మాట్లాడలేని దుస్థితి. మనం సంతోషంగా ఉంటూ నలుగురు మన వల్ల ఆనందపడితే చాలు. మన వల్ల ఇంకొకరు సంతోషంగా ఉంటే ఆ కిక్కే వేరబ్బా. మనం ఒకరిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. మన వల్ల ఎవరైనా బాధపడితే ఆ బాధే మనకు పాపంగా, శాపంగా మారుతుంది. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉండాలి అంటే, నొప్పింపక తానొవ్వక తప్పించు తిరుగువాడే ధన్యుడు సుమతి లా ఉండాలి. అంటే మనం బాధపడకూడదు, మన వల్ల ఎదుటివాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్నమాట. ఈ బిజీ లైఫ్లో ఎంతో కొంత ఊరట కలగడం కోసం ఈ యాంత్రిక జీవితంలో చిటికెడంతైనా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండడం కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించాను. నాలాంటి వాళ్ళకి కొందరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ విషయాలు మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను. నేనే కాదు, చాలామంది ఆడవాళ్ల పరిస్థితి ఈ రోజుల్లో ఇదే. దాదాపు మేబీ 4 or 5 years బ్యాక్ అనుకుంటా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలిశాను నేను. తను నన్ను చూసి, ఏంటి ఇలా అయిపోయావు, చక్కగా ఉండేదానివి అని అంది. తన మాటలు నన్ను బాగా ఆలోచింపచేశాయి. సో ఈ ఉరుకులు పరుకులు లైఫ్లో పడి నన్ను నేను పట్టించుకోవడం పూర్తిగా మర్చిపోయాను అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడే డిసైడ్ అయ్యా, నా కోసం కూడా
కొంత టైం స్పెండ్ చేయాలి. ఈ ఒక్క చిన్న హ్యాపీనెస్ని కూడా వదులుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళని చూసుకుంటూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మన సంతోషాన్ని దూరం కానివ్వకుండా కాపాడుకోవడంలో తప్పేమీ లేదు. 4 రాళ్ళు వెనకేసుకోండి అని పెద్దలన్న మాట సత్యం. 4 స్వీట్ మెమరీస్ని, తీపి జ్ఞాపకాలని వెనకేసుకోవాలి అని అనుకున్నాను. ఒక్కసారి జీవితంలో పరుగును ఆపి వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఏదైనా మర్చిపోలేని తీపి జ్ఞాపకం ఉందా అని ఆలోచిస్తే చాలామంది లేదు అనే చెబుతున్నారు. నో, ఇది కాదు లైఫ్ అంటే. మన కోసం కూడా కొన్ని తీపి జ్ఞాపకాలను మన మనస్సులో పదిలంగా దాచుకోవాలి. లేకపోతే లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. అప్పుడు మిషన్స్కి మనకి పెద్దంత తేడా ఉండదు. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు మన మనస్సు పులకించిపోవాలి, గుండె ఆనందంతో ఉప్పొంగిపోవాలి, మన కళ్ళు సంతోషంతో మెరిసిపోవాలి. మీకు కూడా ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. పంచుకోవడంలో ఉండే ఆనందమే వేరబ్బా. ఇదేదో హీరో డైలాగు, నేను ఆయన ఫ్యాన్ని అనుకోకండి. నేను ఎవ్వరి ఫ్యాను కాదు, టీవీ కాదు, ఏసీ అసలే కాదు. ఏదో బాగుంది కదా అని వాడాను వర్డ్ అంతే. అలా నా అన్వేషణ స్టార్ట్ అయింది. ఎడారి లాంటి జీవితంలోకి వయాసిస్సు లాంటి మెమరీస్ కోసం అలా ఊరెళ్ళినప్పుడల్లా ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బాధలు ఉన్నా మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పడం, చేయగలిగిన మాట సహాయం కానీ, మనీ సహాయం కానీ, ఏదో ఉడతాభక్తిగా సహాయాలు చేయడం. మన అనుకున్న వారు ఎవరైనా బాధలో ఉన్నారని తెలిసినప్పుడు కాల్ చేసి ధైర్యం చెప్పడం, ఇలా చేయడం స్టార్ట్ చేశాము. అలాగే ఫ్రెండ్స్ అందరం కూడా కలుసుకుంటూ సరదాగా అన్నీ మర్చిపోయి నవ్వుకుంటూ ఉండడం మొదలుపెట్టాం. ఆ కాసేపు సరదా కబుర్లు, నవ్వులు నా లైఫ్కి కొన్ని రోజులు బూస్టింగ్ పవర్ని ఇస్తాయి. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరి ఇంట్లో ఇలా 5గురం కలుసుకోవడం, ఫ్రెండ్షిప్ డేకి గుర్తుగా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకోవడం స్టార్ట్ చేశాం. ఇలా నాతో పాటు 4 సంతోషపడడం చూసి నా ఆనందం రెట్టింపయ్యింది. ఇవే నాతో సహా వాళ్ళ లైఫ్లో కూడా స్వీట్ మెమరీస్ అవ్వడం వావ్, సూపర్ కదా. మనం ఉన్నా లేకపోయినా ఆ జ్ఞాపకాలు, గుర్తులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కదా. దీనిలో భాగంగా మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మరియు అను డివోషనల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అందులో కూడా నా ఆనందం, ఆశ రెండూ ఉన్నాయి. సాడ్గా ఉన్నప్పుడు ఊరట కోసం సాంగ్స్ వింటా. అవి భక్తి సాంగ్స్ అయినా, సినిమా సాంగ్స్ అయినా, ఏ పాట అయినా సరే పాడుకుంటూ ఎంజాయ్ చేస్తాను. అలా పాటలు వింటూ పాడుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరబ్బా. పాట అంటే నాకు ప్రాణం. ఒకవేళ నేను చివరి దశలో ఉన్నా నచ్చిన పాట నా దగ్గర ప్లే చేస్తే నా ప్రాణం లేసొచ్చినా వస్తుంది. అంత ఇష్టం పాట అంటే. ఇంకా అప్పుడప్పుడు ఫోటో ఆల్బమ్స్ తిరగేస్తూ ఉంటా. అలాగే మొక్కలు పెంచడం అంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు వీలు పడక అంత మంచిగా పెంచడం లేదు, కానీ ఇప్పుడు కూడా మొక్కలు, నాకు ఇష్టమైన మొక్కలు పెంచుతూ ఉన్నాను. వాటికి వచ్చిన పువ్వుల్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాను. ఇలా నా సంతోషం కోసం ఏ చిన్న ఆనందాన్ని కూడా వదులుకోకుండా 4 తీపి జ్ఞాపకాలను వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ అవుతున్నా. ఈ బిజీ లైఫ్ నుండి రిలాక్సేషన్ కోసం ఇలా చేయడం తప్పు కాదు కదా. మన బాధ్యతలు నెరవేరుస్తూ ఇలా చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవడం, మనం చేసేది తప్పు కానప్పుడు, ఎవరికి ఇబ్బంది లేనప్పుడు, మన వల్ల నలుగురు ఆనందపడేటప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. ఈ లైఫ్ చాలా చిన్నది, ఒక్కటే జీవితం. మనకు నచ్చినట్టుగా ఉందాం. ఇలా నా ఆనందాన్ని వెతుక్కుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నా. ఇంకా బోలెడన్ని సంఘటనలు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇది నిజంగా నిజం. దీనిలో ఏవి కూడా కల్పితాలు లేవు. ఇలాంటి రియల్ విశేషాలు నా దగ్గర చాలానే ఉన్నాయండి. నేను రాసి మీతో షేర్ చేసుకోవాలి అంటే మీ అందరి సపోర్టు మరియు ఆశీస్సులు నాకు కావాలి. మీరు మీ సపోర్ట్ని, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలియచేస్తారు అని, అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్తో తెలియచేస్తారని మనసారా ఆశిస్తూ, మీరందరూ ఎప్పుడూ ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులతో ఆనందంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
కీప్ స్మైలింగ్. నేను మీ సత్య ఉమ్మిటి.